నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచంలో మనము ఊహించలేని పరిణామాలు జరుగుతున్నాయి. అసలు ఈ ప్రపంచం ఏమి కోరుకుంటుంది? అసలు ప్రపంచం కోరుకుంటుందా? లేదా మనమే ఊహించుకొని బహుశా ప్రపంచానికి ఇది కావాలేమో అని మనమే అనవసరంగా మారుతున్నామా? మనలోని బెంగ మనలని మారుస్తుందా? లేదా బయటి వాళ్ళ ఆకాంక్షను మనము పూర్తి చేయలేమేమో, చేస్తామేమో, చేయగలమేమో అని డౌట్ ఉండి మనము విచిత్రమైన పనులు చేస్తున్నామా? మనం ప్రపంచాన్ని చూస్తే చాలా యు కెనాట్ డిఫైన్ ఎ సొసైటీ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా టైం వరకు ఈ సొసైటీని మనము డిఫైన్ చేయలేకపోతున్నాం. మనం సొసైటీ యొక్క డెఫినేషన్ ఇచ్చే వరకే సొసైటీలో డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. ఈ సొసైటీ ఇలా ఉంది, దీన్ని ఇలా మారుద్దాము అని పోయే వరకు దాని ప్రకృతి మారిపోతుంది. ర్యాపిడ్ డెవలప్మెంట్ అంటున్నారు. నా ప్రకారం ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి. డెవలప్మెంట్ పక్కన పెట్టి ఆ గ్రోత్ కాస్త డీగ్రోత్ అవుతుంది. మనము ఏండ్లుగా ఏ మంచితనం, ఏ ప్రాక్టికాలిటీ, ఏ దయాగుణం, ఎడ్యుకేషన్ వల్ల వచ్చే మంచి మార్పులను మనం ఎంత టైంలో అవి సంపాదించామో అంతే త్వరగా కోల్పోతున్నాం. మనం ఆలోచిస్తే పెద్ద నాయకులు, పెద్ద వాళ్ళు కూడా ఈ సొసైటీని అర్థం చేసుకోలేక మనలో ఏ మార్పు కోరుకుంటున్నారో, మనల్ని ఎలా చూస్తున్నారు, మన ఇమేజ్ ఎలా ఉంది అని కన్ఫ్యూజ్ అయిపోయి తమను తాము పిచ్చిగా మార్చుకుంటూ ఉన్నారు. ఒక మనిషి తన నిజస్వరూపాన్ని దాచిపెట్టి ప్రజల కోసం నేను మారుతున్నా, నేను మారిపోయా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మార్చే వ్యక్తి ఎంత మారాలి? ఒక మార్చే వ్యక్తి ఎంత మారాలి? ఎంత మారితే కానీ తాను సమాజాన్ని మార్చగలడు? మీరు ఒకసారి గమనించండి. నేను నా వీడియోస్లో స్క్రిప్ట్ చదివి వీడియోస్ చేయను. నాకు మనసులో ఎప్పుడు ఏదైనా మెదులుతుందో అప్పుడే నేను వీడియో చేసేస్తాను. కనుక నాకు ఒకసారి ఆవలింతలు వస్తుంటాయి, కొంతసారి మూడ్ ఉండదు, ఓసారి కన్స్ట్రక్టివ్గా ఎలా చెప్పాలో చెప్పలేకపోతా. నేను నా న్యాచురల్ వేలో నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటాను. అది మంచిదో కాదో
ఎడిటింగ్లు, బ్యాక్‌గ్రౌండ్‌లు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. మనుషుల్లో నా దృక్పథం వల్ల ఏమైనా చేంజ్ వస్తుందేమో అనే ఆశ. చాలామంది సమాజం మారదు. నేను కూడా గట్టిగా భావిస్తా. నా ఒక్కడి వల్ల సమాజం మారదు. మార్పు అది ఆస్వాదించేవాడి అండర్‌స్టాండింగ్ కెపాసిటీపై ఉంటది. వేల మంది, లక్షల మంది నా వీడియోస్ చూసినా మారాలి అనేవాడు, మార్పుకు రెడీగా ఉన్నవాడు తప్పకుండా మారుతాడు. కొంతమంది సంవత్సరం తీసుకుంటారు, కొంతమంది 2 సంవత్సరాలు తీసుకుంటారు. కొంతమంది 5 సంవత్సరాలు నేను వీడియో చేసినాక అప్పుడు మార్పు మొదలవుతుంది. నన్ను ఎవరైనా వింటున్నారో లేదో కనుక నేను నా నా ఒరిజినల్ ఇన్‌స్టింక్ట్స్ నుంచి నేను చేంజ్ కావాలంటే కాలేదు. మీరు అనుకుంటున్నట్టు నేను చాలా స్లోగా, సావధానంగా మాట్లాడతాను కానీ నాకు ఇలా సీరియస్‌గా ఉండటం అసలు ఇష్టం ఉండదు. ఏదో రకమైన జోక్స్ ఎప్పుడు మదిలో వస్తూ ఉంటాయి. కానీ మన వీడియోస్‌లో సీరియస్ సబ్జెక్ట్ గనక అలాంటి జోక్స్‌కి ఆస్కారం లేదు. అయినా నేను ఎక్కడికి పోను, ఎవరితోని కలవను గానీ, ఎవరితోని కలిసినప్పుడు మాత్రం నా ఒరిజినల్ ఇన్‌స్టింక్ట్స్ బయటకొచ్చేస్తాయి. అయితే సొసైటీకి ఏమి కావాలి? మీరు లీడర్ కావాలంటే, మీరు సక్సెస్‌ఫుల్ కావాలంటే ఏం కావాలి? నేనేమంటానంటే ముందు మీరు ఎంత మారారు? సొసైటీని బ్లేమ్ చేసే ముందు మనం ఎంత మారాము? నేను అందుకోసము శ్రీరంగ నీతులు చెప్పాను. ఎందుకంటే ఆ నీతులు నాకు పాటించడానికే కష్టమైతుంది. నేను అందుకోసం ఎప్పుడైనా ఒక కమర్షియల్ యాంగిల్‌ని ఎంచుకున్నాను నా వీడియోస్‌లో. అంటే నేను శ్రీరంగ నీతులు చెప్పే అంత మంచివాడిని కాదు. కనుక నా వీడియోల్లో స్ట్రాటజిక్, టెక్నికల్, ఫైనాన్షియల్, పొలిటికల్ అంటే స్ట్రాటజీ రిలేటెడ్‌వి మాట్లాడుతూ ఉంటాను. నేను మీ భావనలు పవిత్రంగా ఉంచుకోవాలి. మీరు హింస పాల్పడొద్దు. నేనేం రామకృష్ణ పరమహంస కాదు. కనుక నేను ఎలా ఉంటానో ఆ పరిమితులకు మించకుండా నా వీడియోస్ చేస్తూ ఉంటాను. మనము రీసెంట్లీ కల్వకుంట్ల కవితలో మనము భౌతిక మార్పులు చూసాం. కల్వకుంట్ల కవితలో భౌతిక మార్పులు చూసాం. అంటే మనం చూడండి పొలిటికల్ లీడర్స్ ఎంత ఇన్సెక్యూర్‌గా స్ట్రాటజీ లేకుండా ఉన్నారో జీవితంలో. కల్వకుంట్ల కవిత ఎవరు? కేసీఆర్ కూతురు. కేసీఆర్ కూతురు నిబద్ధతతో ఉండి, ఖచ్చితంగా ఉండి, న్యాయంగా ఉండి, ఆమెకు కొన్ని డబ్బులు తక్కువున్నా ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఏర్పడిన వాక్యూమ్‌కి ఆమె కరెక్ట్ సెట్ అయితుండే. కానీ ఆమె కేసీఆర్ కూతురు అని చాలా పెద్ద పెద్ద తప్పులు చేసింది. ప్రజలు గమనిస్తున్నారు అని అప్పుడు గమనించలేదు ఆమె. మీరు చూడండి మీ లైఫ్‌లో కూడా ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. మిస్టేక్స్ మనం చేయొద్దు. ఫ్యూచర్ ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఇస్తది తెలవదు.
ఫ్యూచర్ మనకు ఎట్లాంటి ఆపర్చునిటీ ఇస్తుందో తెలియదు. మనం ఏం చేస్తాం, నిర్లక్ష్యానికి పోయి విచ్చలవిడితరంగా బిహేవ్ చేస్తాం. అంతే కదా. కవిత నిబద్ధతతో తాను స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ని నడుపుతూ పొలిటికల్గా పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా తన తండ్రికి అండగా ఉంటూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి తన సొంత పార్టీ తీసుకున్నా తప్పులేదు. తండ్రితో విభోదిస్తూ సొంత పార్టీ తీసుకున్న ఆమెకు ఆదరణ ఉండేది. ఎందుకంటే వాళ్ళ అన్న కేటీఆర్, ఇప్పుడు కవిత ప్లేసు కేటీఆర్ ప్లేసు మనం గమనిస్తే ఇద్దరూ తమ తమ ప్లేస్లను భ్రష్టు పట్టించేశారు. ఎందుకంటే తండ్రి అహంకారాన్ని, అంటే తండ్రి పొజిషన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరు విచ్చలవిడిగా బిహేవ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అంటే ఏమవుతుందిలే అనే ధోరణి. కానీ వాళ్ళు చూడండి, కవితకు బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఆమె భౌతికంగా కొప్పులు పెట్టుకొని సెంటర్లో పాపిడి తీసుకొని సింధూరం పెట్టుకొని తన గోల్డ్ మంగళసూత్రాన్ని లోపల దాచిపెట్టి బయట బ్లాక్ పూసల ఒక దండని వేసుకొని బ్లౌజ్ డిజైన్ చేంజ్ చేసి కాటన్ డార్క్ కలర్ కాటన్ చీరలు కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని, అంటే ఇవన్నీ కవిత ఎందుకు చేస్తుంది అంటే ఆమెకు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఆమె కేటీఆర్ని ఆమె సూక్తులు చెప్తుంది. కేటీఆర్, నీవు మారు, ట్విట్టర్ నుంచి బయటికి రా, అట్లా చేయి ఇట్లా చేయి. కానీ ఆమె చేసే పనులు టెక్నికల్గా పొలిటికల్గా కరెక్ట్ ఉన్నాయా? నీవు చేసిన పని ఏ మహిళ చేయని పని. నువ్వు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని బెయిల్ మీద ఉన్న నీవు, అంటే ప్రజలకు షార్ట్ మెమరీ ఉంటుంది, నేను చేసింది పెద్ద తప్పు కాదు అనుకుంటుండొచ్చు కవిత. కానీ ఆమె చేసిన తప్పుకు ఆమె భౌతిక మేకప్ పరిష్కారం కాదు. కవిత స్ట్రాటజీ ఎట్లా ఉండాలన్నా తెలుసా? నేను లిక్కర్ నార్త్ ఇండియాకి బిడ్ చేశాను, కానీ అక్కడ మాఫియా నన్ను ఇరికిచ్చి అభాస్పాల్ చేసింది. అంటే కవిత ఎలా ప్రజెంట్ చేయాలంటే ఆమెకు తప్పించుకునేది ఉంటాయి. నార్త్ ఇండియన్ లిక్కర్ సిండికేట్స్ వర్సెస్ సౌత్ ఇండియన్ లిక్కర్ సిండికేట్స్. ఆమె దేశాన్ని నార్త్ సౌత్కు డివైడ్ చేసి తను చేసిన నీచపు పనిని కప్పిపెట్టుకునే ఏకైక మార్గం బీజేపీ నన్ను ఇరికిచ్చిద్ది అనొద్దు. నార్త్ ఇండియన్ లిక్కర్ సిండికేట్ సౌత్ ఇండియాపై పగ పెంచుకున్నది కనుకనే నేను ఇరుక్కున్నాను, నేను అది చేశాను, కానీ వాళ్ళు నన్ను ఇరికిచ్చారు, నేను చేసింది తప్పే, నేను చేసింది చిన్న తప్పు అయినా దాన్ని పెద్ద తప్పుగా వాళ్ళు నన్ను ఇరికిచ్చారు అని చెప్పటం వల్ల కల్వకుంట్ల కవిత కొంత ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆమె ఏం చేసిందంటే, నా తప్పేం లేదు, కేసీఆర్ కూతుర్ని ఇరికించాలి కనుక అందరు ఇరికిచ్చారు. ఇప్పుడు కవితపై ఎనఫ్ ఎవిడెన్స్ ఉంది.
బీజేపీ అనుకుంటే ఒక్క బటన్ నొక్కితే కవిత లోపల ఉంటుంది. అందుకోసం నేను బీజేపీని టార్గెట్ చేయకుండా కవిత లిక్కర్ సిండికేట్ని టార్గెట్ చేసింటే ఆమెకు సానుభూతి కలిగేది. ఇంకోటి, తప్పును ఒప్పుకోవటంలో ఎంతో సంస్కారం ఉంటుంది. నేను ఇలా అవుతుంది అనుకోలేదు, అలా అవుతుంది అనుకున్నా, కానీ ఇలా అయింది. పబ్లిక్గా ఒక్కసారి ఒప్పుకోవటం వల్ల దాని పాపం శాతం చాలా తగ్గిపోతుంది. తప్పు చేశానని పాపం ఆమె ఒప్పుకుంది. చూడండి, సగం వైట్ వాష్ అయిపోయింది. అంటే పొలిటికల్ స్ట్రాటజీస్ తెలియకుండా పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఎలాంటి తప్పులు చేస్తారో చూడండి. వీళ్ళు నన్ను ఇరికిచ్చారు, వాళ్ళు నన్ను ఇరికిచ్చారు, వీళ్ళ పగబెంచు, ఇవిగా నీ తప్పు ఒప్పుకొని దాన్ని పలచబరిచి రాజకీయంగా బలపడాలి. కానీ మొండి వాదన చేస్తే ప్రజలు నిన్ను అంటే ఆదరించరు. ఎలాంటి పెద్ద తప్పైనా పర్వాలేదు. తండ్రిని ఢీకొట్టడానికి డిసైడ్ అయిన నీవు మరి నీవు చేసిన పాపాలను ఎందుకు అంత ఢీకొట్టలేకపోతున్నావు? ఎందుకు ఢీకొట్టలేకపోతున్నావు? కేసీఆర్ని వ్యతిరేకిస్తున్నావు అని సమాజం నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందో, మరి నీ పాపాల పుట్ట కూడా నీవు బద్దలు కొడితే సమాజం కూడా దాన్ని కొద్దిగా లైట్గా తీసుకుంటుంది. కానీ నీవేం చేస్తున్నావు? నీ భౌతిక మార్పులు చూపిస్తున్నావు. అంటే నీవు ఒక ట్రెడిషనల్ తెలుగు బిడ్డగా అవతారం మార్చుకున్నావు. అవతారాలు, గెటప్లు ఎవరు మార్చుకుంటారు? కళాకారులు, వీధి నాటకాలు వేసేవాళ్ళు మార్చుకుంటారు. నీవెవరు? ఒక పొలిటీషియన్. పొలిటీషియన్ కర్తవ్యమేమి? సమాజానికి తనకు అయినంత రీతిలో సేవ చేయటం. సేవ చేయడానికి నీ భౌతిక మార్పులు మొదట అవసరం లేదు. నీ భౌతిక మార్పులు నీవు చేసిన పాపాలకు పరిష్కారం కాదు. పరిష్కారం కాదు. సమాజం నీతోని ఏమి కోరుకున్నదో అది నీవు ఎప్పుడో విస్మరించి నీవు ఇరుక్కున్నావు గనక, నీ వల్ల పెద్ద తప్పు జరిగింది కనుక, నీకు నీ పార్టీలో ఆదరణ లేదు కనుక బయటకు వచ్చి సమాజంలో మళ్ళీ నీవు సూక్తులు మొదలుపెట్టావు. కానీ సూక్తులు సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు అట్ ప్రజెంట్. నీవు సూక్తులు చెప్తావు అని సమాజం ఎదురు చూస్తలేదు. నీలోని నిజాయితీని సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. హరీష్ రావుకి 500 ఎకరాల ఫార్మ్ హౌస్ రక్షించుకోవడానికి ఓఆర్ఆర్ ప్లాన్ మార్చాడు అని నీవంటే, బ్యూటీ పార్లర్ నడుపుకునే ఆమె 100 కోట్లు 50 కోట్లు వేసి తన ఇల్లు ఎట్లా కట్టుకుంది అని ఒక ప్రశ్న వేశాడు అనుకోండి. నిజమే, నేను 500 ఎకరాల ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నాను, స్లిప్పర్ వేసుకునేవాడి తిరిగేవాడిని 500 ఎకరాల ఫామ్ హౌస్ కొన్నాను. సరే, మరి 100 కోట్లు 50 కోట్లు పెట్టి నేను ఈ కల్వకుంట్ల కవిత మరి ఇల్లు ఎట్లా కట్టుకుంది, దుబాయ్లో పెద్ద పెద్ద భవంతులు ఎట్లా తీసుకుంది అని ఒక ప్రశ్న వేశాడు అనుకోండి హరీష్ రావు. మళ్ళీ రాజకీయ రగడ, కొట్లాడుకోవటం. అసలు మీరు రాజకీయాల్లో ఎందుకు వచ్చారో మర్చిపోయి సోయ మరిచి కొట్లాడుకోవటం తప్ప మీ దగ్గర స్ట్రాటజిక్గా మిగిలింది ఏం లేదు. అవునా కాదా?
రాజకీయ సన్యాసం తీసుకునే ఫేజ్ వచ్చినా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తండ్రి అన్నను పక్కకు పెట్టి నీవు కొట్లాడాలి అని పూనుకున్న నీవు ఫస్ట్ మీ చరిత్రను సరిగ్గా చేసుకోవాలి, నా హిస్టరీని ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి, అమెండ్మెంట్స్ చేసుకోవాలి అని ఆలోచించకుండా భౌతిక మార్పుల కోసం నీవు ఆరాటపడుతున్నావంటే అంటే రాజకీయ పరిపక్వత లేదు అని అర్థం. సమాజం ఏం కోరుకుంటుంది, నీవేం సమాజానికి ఇవ్వాలనుకుంటున్నావు, ఇది టోటలీ అంటే అది సౌత్ అయితే ఇది నార్త్. సమాజం నీ దగ్గర భౌతిక మార్పులు కోరుకుంటలేదు, నీలో సంస్కరణలు కోరుకుంటుంది. అంటే ఫస్ట్ నీవు మారు అంటుంది సమాజం. నీవు అర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నావు అంటే భౌతికంగా మార్పులు చూపించి బహుశా సమాజం ఇదే కోరుకుంటుందేమో అనుకుంటున్నావు. కాదు, రాజకీయంగా చేస్తున్న తప్పది. మనం ఇలాంటి తప్పులు చాలా చూడవచ్చు. నిన్నగాక మొన్న, నిన్ననో ఏమో మన కృష్ణ కొడుకు మహేష్ బాబు, అది SSMB 2నో 3నో అదేమో వారణాసి అంట, ట్రైలర్ అంట, గ్లోబ్ ట్రాటర్ అంట. అసలు ఇండియన్స్ని ఎస్పెషల్లీ మన ఫిల్మ్ మేకర్స్ పక్క ఊరోళ్ళు అనుకుంటున్నారు. అంటే మేము ఎటువంటి తింగరి చేష్టలు చేసినా, ఎట్లాంటి ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేసినా నా ఇమేజ్ చూసి ఏ కచరా ఐటమ్ అయినా అమ్ముడు పోతుంది అనుకుంటున్నాను. ఏ కచరా ఐటమ్ అయినా అమ్ముడు పోతుంది అనుకుంటున్నాను. అసలు SSMB 2నో 12 ఏమన్నా దాంట్లో స్టఫ్ ఏమైనా ఉంటే ఈ లెవెల్ ప్రచారం అవసరం లేదు. దాంట్లో ఏమీ లేదు కనుక AI అండ్ డిజిటల్ ఇమేజెస్ పొందుపరిచి ఇండియాలో ఉన్న ల్యాండ్స్కేప్ని మీరు కరెక్ట్ జడ్జి చేయకుండా, మీరు చూడండి ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, ఇట్లా అంటే రిమోట్ ప్లేసెస్లో, ఇంగ్లాండ్ అంటే యూరోప్లో అదొక రకమైన ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. చైనాలో మౌంటైన్ రీజన్స్ ఒక రకమైన ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. ఆ ల్యాండ్స్కేప్స్ ఇండియాలో ఉండవు. అది ఇండియాకు బ్లెస్సింగో శాపమో తెలియదు, కానీ ఇండియాలో అలాంటి ల్యాండ్స్కేప్స్ ఉండవు. ఆ మాత్రం జ్ఞానం లేని డైరెక్టర్స్ బాహుబలి ఒక్కటి విజయం సాధించిందని ఆ బాహుబలిని పట్టుకొని ఇష్టం వచ్చినంత విజువల్స్ ఇస్తే ప్రజలు ఆదరిస్తారు అనుకోవడం మూర్ఖత్వం. రాజమౌళికి చెప్తున్నాడు, అంత అవలేకండి కాదు జనాలు. మీరు గమనిస్తే మహేష్ బాబుకు యాక్టింగ్ రాదు, డైలాగ్ డెలివరీ రాదు. అందంగా ఉంటాడు, అది కరెక్టే, చాలామంది అందంగా ఉంటారు. నీవెవరు యాక్టర్ అంటే నీలో యాక్టింగ్ అనే ఒక కళ ఉండాలి. కానీ నీవెలా ఉన్నావు, ఒక మోడల్లా. నీవు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, యాక్టింగ్ చేసే కళను పెంపొందించుకోవాలి. అంటే అందరికీ AI రిలేటెడ్ మాయాజాలం చేసి మన మోహన్ బాబు పిక్చర్ తీసినట్టు, అది ఏమైనా ల్యాండ్స్కేపా, న్యూజిలాండ్ పోయి తీసి అది ఇండియాలో జరిగిందని చెప్తే ఎవడైనా నమ్మశక్యంగా ఉండాలి. అంటే బ్రెయినే లేదు సన్నాసులో. మోహన్ బాబుకి అయితే అసలు లేదు, అది మాట వేరే పక్క పడితే. మీరు తీస్తున్నది అంటే చాలామంది ఫిలిం యాక్టర్స్ ఈ గాగుల్స్ అవి పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ ఇవి
తెలిస్తే వాళ్ళు ఎక్కడంటే అక్కడ తిరిగారు. ఎందుకంటే వాళ్ళ గ్లామర్ గ్లామర్ సేఫ్గా ఉంచుకోవాలని చూస్తారు. అలాగే ఒక ఫిలిం మేకింగ్ ప్రాసెస్ చాలా సీక్రెట్గా ఉండాలి. టీజర్లు, ట్రైలర్లు అని, మేకింగ్ ఆఫ్ ఫిలిమ్స్ అని, ఇది రాంగ్ ట్రెండ్. ఒక్కసారి ప్రజలు నీవు ఆర్టిఫిషియల్ ఎద్దు మీద కూర్చొని ఇలా ఇలా అంటున్నావు, నీవు అన్ని దారాలు అవి ఇవి కట్టుకొని, రోప్స్ కట్టుకొని విలన్తో ఫైట్ చేస్తున్నావు అని ఒకటి చూసినాక నెక్స్ట్ ఒరిజినల్ ఫిలిమ్స్లో చూడంగానే వాళ్ళకి ఆ మేకింగ్ గుర్తుకొస్తుంది. అంటే ఇంత కామన్ సెన్స్ లేని డైరెక్టర్స్ వీళ్ళు తయారయ్యారు. సక్సెస్ అయితే ఇంకా వాళ్ళకు మేకింగ్, అందరు మేకింగ్ తీశారు. అసలు బిహైండ్ ద సీన్స్ అనేది తీయద్దు. ఒక మిస్టరీగా ఉండాలి. అదే ఎట్లా తీసిన వీడియో అనుకో, వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్నీ చూపిస్తున్నారు ఓపెన్గా. వెనక గ్రీన్ స్క్రీన్ పెట్టి యాక్టింగ్ చేయడం, సింహం ఎక్కడో ఉంటే దాని జూలు ఒక ఆర్టిఫిషియల్ బొమ్మని ఇట్లా అంటే అది అక్కడ తెచ్చి సింహాన్ని పెట్టడం. అంటే ఇలాంటివి చూస్తే ఓహో వీళ్ళు మమ్మల్ని ఇంత ఫూల్ చేస్తుండ్రా అనే ఒక భావన కలగదా. అంటే సన్నాసులకు చెప్తున్నా కదా, మళ్ళీ సన్నాసులు అంటే మేము సన్నాసులమా అంటే సన్నాసులే. అందుకోసం ఫిలిమ్స్ ఫ్లాప్ అవుతాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మొన్న రిలీజ్ అయిన నరసింహ ఎట్లా హిట్ అయింది. నరసింహ అనేది అవుట్ అండ్ అవుట్ రైట్ ఒక యానిమేటెడ్ క్యారెక్టర్. అర్థమైందా? మిక్కీ మౌస్ ఏం చేసినా, టామ్ అండ్ జెర్రీ ఏం చేసినా జనాలు నవ్వుకొని ఆనందిస్తారు. మీరు ఇమాజిన్ చేయండి, కొంతమంది ఫిగర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ తిక్క పని చేసినా జనాలు హౌస్ఫుల్ అవుతారు. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఏం చేసినా, మిక్కీ మౌస్ ఏం చేసినా, యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఏం చేసినా పర్వాలేదు. మీరు అలాగే నిజ జీవితంలో బాలకృష్ణ ఏం చేసినా, రజనీకాంత్ ఏం చేసినా జనాలు ఆదరిస్తారు, ఎంజాయ్ చేస్తారు. రజనీకాంత్ బక్క పల్సటోడు 50 మందిని కొడతాడు, అయినా చప్పట్లు కొడతారు. బాలకృష్ణ ఇట్లని ట్రైన్ ఆపేస్తాడు, ఇట్లని అఖండాలో ఒకటి పైన ఒకటి కింద ఒకటి సైడ్ని పెట్టుకొని ఇట్లా కొడతాడు, అయినా సీటీలు కొడతాడు. అంటే వాళ్ళు ఒక డెమిగాడ్ ఇమేజ్. ప్రాక్టికలీ అవి కామెడీ క్యారెక్టర్స్, కానీ అనుకోకుండా వాళ్ళు ఒక హీరో ఇమేజ్ వచ్చేసి వాళ్ళు ఏమైనా చేసినా పర్వాలేదు, కానీ అందరూ ఏమైనా చేయలేరు. ఇది వార్నింగ్. చిరంజీవి 20 మందిని కొడితే ఒప్పుకోరు, వెంకటేష్ 20 మందిని కొడితే ఒప్పుకోరు, ఈవెన్ ప్రభాస్ ఒక 10 మందిని కొట్టినా ఒప్పుకోరు. కానీ బాలకృష్ణ 30 మందిని కొడితే ఒప్పుకుంటారు, రజనీకాంత్ 30 మందిని కొడితే ఒప్పుకుంటారు. అది వాళ్ళు చేసుకున్న అదృష్టము, వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇమేజ్. ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడుతుంటే కామెడీగా ఉంటుంది. అంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న అదృష్టము, ఇమేజ్ వాళ్ళని కంటిన్యూ అవుతుంది. మేము అలాగే చేసి, మేము యానిమేటెడ్ క్యారెక్టర్స్ చేసి ఉత్త గుర్రం మీద కూర్చొని ఆ ఒరిజినల్ గుర్రం కింద నుంచి పెట్టి నీకు మేకింగ్ ఆఫ్ ది ఫిలిం ఎవరు చూపించమన్నాడు ఫస్ట్. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు వీళ్ళకి తెలియదు. బహుశా ప్రజలు ఇది కోరుకుంటున్నారేమో అని ఊహించి అవన్నీ ప్రజల మీద రుద్దుతున్నారు. ప్రజలు నీలోని భౌతిక మార్పులు కోరుకుంటున్నారా, నీ ఆంతరంగిక పరిపుష్టత లేదా మంచితనం కోరుకుంటున్నారా, నీ సేవాభావం చూపించమంటున్నారా, నీ దయాగుణం చూపించమంటున్నారా? ఫస్ట్ వీళ్ళకి తెలవాలి ప్రజలు మన దగ్గర ఏం కోరుకుంటున్నారు. అంతేగాని బహుశా ప్రజలు ఇది కోరుకుంటున్నారని మేకింగ్ చూపించడము, మేకప్ మార్చి తెలంగాణ తల్లిలా తయారు కావడము నయం. మన కల్వకుంట్ల కవిత ఎప్పుడు ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్లది ఇట్లా పట్టుకొని తిరుగుతలేదు.
తెలంగాణ తల్లికి ఒడ్లది చేతిలో ఉంటుంది కదా, అట్లా ఒకటి చేతిలో పట్టుకుంటలేదు. ఒక కలశము ఒక ఒడ్లు పట్టుకొని తిరుగుతలేదు. నేను తెలంగాణ తల్లిలకు కనిపాను అంటే ఇవన్నీ ఈ డ్రామాలు చేయడానికి అదొక టైం ఉంటుంది. మీరు కల్వకుంట్ల కవితను కంపేర్ చేయండి, సోనియా గాంధీని కంపేర్ చేయండి. సోనియా గాంధీ ఇటాలీ నుంచి రాగానే భర్త చనిపోగానే ఒక తెల్ల కాటన్ చీర లేదా ఒక కాటన్ సల్వార్ కమీజ్ డీసెంట్, ఆమె అదే వేసుకుంటుంది. ఇటాలీ నుంచి వచ్చిన మహిళ భర్త చనిపోగానే ఇండియాలో ఎలా ఉండాలో అలా ఉండటం అలవాటు చేసుకొని అదే కంటిన్యూ చేస్తుంది. ఆమెకు అది కష్టంగానే ఉండొచ్చు, కానీ ఇండియాలో పబ్లిక్లో ఇమేజ్ మెయింటైన్ చేయాలంటే అంత కఠినంగా ఉండాలి. మనోడ్రా కల్వకుంట్ల కవిత ఏం చేసింది? బ్లూ నెయిల్ పెయింట్, పొడుగా నెయిల్స్, రెడ్, మెరూను, లిప్స్టిక్, ఇక్కడ ఇవి బ్లౌజ్ కట్స్, తిక్కవన్నీ హెయిర్ స్టైళ్ళు, బొట్లు, ఇట్లా బొట్టు అట్లా బొట్టు, ఇవన్నీ పెట్టి ఆమె రియలైజ్ అయింది, ఒర్రే ఇట్లయితే నేను దోచుకునే దానిలా కనిపిస్తున్నా. సో మన ఇమేజ్ తెలంగాణ తల్లి ఇమేజ్ లాగా తయారు కావాలని అన్ని భౌతికంగా చేంజ్ చేసుకొని ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు నవ్వుకుంటున్నట్టు లోపల. అంటే రాజకీయ పరిపక్వత లేదు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కద్దరు బట్టలు వేసుకుంటాడని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాగా కాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, మా నాయన గోచి కట్టుకుంటాడా, నాయన గోచి కట్టుకుంటా లేదు కదా. ఒరిజినాలిటీని ఎవరైనా ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డిని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక ప్యాంటు, ఒక షర్టు, ఒక చిన్న చెప్పులు వేసుకుంటాడు. చెప్పులు 2000 3000 మనకు అనవసరం, కానీ ఆయన ఎవరు ట్రెండ్ ఫాలో అవ్వడు. ఆయన ఇష్టమైతే ఆయన ఉంటాడు, తప్పేముంది? మా తండ్రి రాజశేఖర రెడ్డి గోచి కట్టుకున్నాను, నేను కూడా గోచి కట్టుకోవాలని ఏం రూల్ లేదు. నువ్వు చేసే పని ముఖ్యం. అంటే జగన్మోహన్ రెడ్డి ఉత్తమ పురుషుడు అని చెప్తలేదు. అందరి మనుషుల్లో కొన్ని మంచి గుణాలు ఉంటాయి, అవి యాక్సెప్ట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, మోదీ కానివ్వండి, గోడిగాడు కానివ్వండి, ఎవడైనా అంటే యాక్సెప్ట్. ఫలానా మనిషిలో మంచి గుణాలు ఉన్నాయి, అవి మనం అలవర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు అంటే అన్నిట్లో చెడ్డోడు కాదు, కొన్నిట్లో మంచోడు, చాలా వాటిలో చెడ్డోడు. చంద్రబాబు నాయుడు మంచోడు అంటే మొత్తం మంచోడా? కాదే కాదు. ఇవాళ ఎట్లా ఉంటాడు, రేపు అట్లా ఉంటాడు, ఎల్లుండి ఇంకో అట్లా ఉంటాడు. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడ్డ. కనుక మనము రాజకీయాల్లో ఉన్న, సమాజంలో ఉన్న, సేవా కార్యక్రమాలు చేస్తున్న, కళా రంగంలో ఉన్న మన ఒరిజినాలిటీని మనం దక్కించుకోవాలి. అర్థమైంది? నేను బ్యూటిఫుల్ జోక్స్ చేస్తాను, మీ అందరు పొట్ట చెక్కలు కావాలి, కానీ మన ఛానల్ అది కాదు కదా. కనుక నేను ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తాను. నేను జోక్స్ వేసేటప్పుడు కూడా నేను సీరియస్గానే ఉంటాను. మీరు నవ్వుతుంటారేమో కానీ నేను అసలు నవ్వు. ఎందుకంటే నేను ఏదైనా మెసేజ్ డెలివరీ చేసే మెకానిజం నేను మార్చుకోలే. నేను కూడా ఫన్నీగా చేయవచ్చు, నేను ఛాన్సాలు వెటకారంగా మాట్లాడుతుంటా, అంతవరకే. నాకు డ్రామాలు చేయడానికి రాదు, ఎందుకంటే నా ఫేస్ కట్ అది కాదు, నా తత్వం అది కాదు, కనుక నేను చేయలే. దయచేసి ఒరిజినాలిటీ ఎంతవరకు మన జీవితంలో ఉంటుందో అంతవరకు మన ఆత్మ మనతో ఉంటుంది. మన ఆత్మను మనం అంటే విడిచిపెట్టడానికి ట్రై చేసినామంటే మనమే ఉండము అనే జీవిత సూత్రాన్ని మీరందరూ గమనిస్తారు అని భావిస్తూ నమస్తే.